హాస్పిటల్కు అన్విత వెళ్లగానే ఆమెను పక్కకు తీసుకెళ్లి, ఇంకా ఎన్ని రోజులు నిజం దాస్తావమ్మా అని అడుగుతాడు సురేంద్ర. ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో ఆమెకు అర్థం కాలేదు. ఆమె మనసులోకి ఎన్నో ఆలోచనలు వచ్చాయి. లాస్య అవినాష్ విషయం తెలిసిపోయిందా? నాతో అవినాష్ డివర్స్ తీసుకుంటున్నాడనే విషయం తెలిసిందా అని ఆమె ఆలోచిస్తూ, ఏ విషయం బాబాయ్ అని అడిగింది. ఇంకా చెప్పడానికి డౌట్ పడుతున్నావా? లాస్య అవినాష్తో ఉంటుందట కదా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట. అందుకే లాస్య మదర్ జయశ్రీ ఇండియాకు వస్తుందట అని అన్నాడు సురేంద్ర. ఆమె సమాధానం చెప్పలేదు. అవినాష్ ఫ్యామిలీ గురించి నాకు ముందే తెలుసు. బాగా డబ్బుందని అతనికి చాలా పొగురు. వాళ్ల ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి సెట్ అవ్వదని అన్నయ్యతో నేను ముందే చెప్పాను. కాని నా మాట వినకుండా అవినాష్తో నీకు పెళ్లి చేశాడు. ఇప్పుడు చూడు ఎలా అయిందో. అయినా అవినాష్కి సిగ్గులేదా భార్య ఉండగా మరదలతో సంబంధం పెట్టుకోవడానికి అని కోపంగా అన్నాడు సురేంద్ర. తప్పు అవినాష్ది మాత్రమే కాదు బాబాయ్, లాస్యది కూడా. చిన్నప్పట్నుండి లాస్య తాను రిచ్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్లాలని అనుకుంది. అవినాష్ ఫ్యామిలీ అయితే అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందని, ఆ ఇంటికి మహారాణి అయిపోవచ్చని అనుకుని ప్లాన్ వేసి మరీ అవినాష్తో సంబంధం పెట్టుకుంది అని మనసులో అనుకుంటుండగా, అన్విత అన్విత ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఆమె భుజాలు పట్టుకుని కదిలిస్తూ, అసలు నాకొక్క విషయం అర్థం కావట్లేదు. అవినాష్ లాస్య ఎలా కలిసిపోయారు? అసలేం జరిగింది అని అడిగాడు సురేంద్ర. అవన్నీ నాకు తెలీదు బాబాయ్. వాళ్ల ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి చాలా తేడా ఉందని చెప్పావు కదా, అదే కారణమయ్యుంటుంది అని అన్విత అంది. కాని సురేంద్ర ఒప్పుకోలేదు. అదే కారణమైతే లాస్య కూడా మన ఫ్యామిలీనే కదా, మరి తనను వాళ్ళ ఫ్యామిలీలోకి ఎందుకు తీసుకున్నారు అని అనుమానంగా అడిగాడు సురేంద్ర. కొన్ని క్షణాల పాటు ఆలోచించిన అన్విత టక్కున ఏదో గుర్తొచ్చినట్టు, మేబీ తను నాకంటే ఎక్కువగా చదువుకుంది, అబ్రాడ్ వెళ్ళింది, నాకంటే అందంగా ఉంటుంది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, చాలన్విత, నువ్వు చెప్తున్న కారణాలు నిజమని నాకనిపించట్లేదు. ఒకవేళ అదే నిజమైతే రేపొద్దున ఏదో ఒక రోజు లాస్యకు అవినాష్ ఫ్యామిలీ నుండి ఇబ్బంది వస్తుంది. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చచ్చినా వాళ్లు యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత లాస్యని కూడా ఇంటి నుంచి వెళ్లగొడతారు అని ఊహిస్తూ చెప్పాడు సురేంద్ర. అతడి ఊహకు అన్విత ఆశ్చర్యపోయింది. లాస్య గురించి ఎగ్జాక్ట్ గా షాడో చెప్పిన మాటల్నే సురేంద్ర చెప్పడంతో ఆమె షాక్ అయిపోయింది. అంతలోనే సురేంద్ర మళ్లీ మాట్లాడుతూ, అమ్మా అన్విత, ఆ అవినాష్ ఫ్యామిలీ గురించి నాకు పూర్తిగా తెలుసు. వాళ్లు లాస్యను ఏదో ఒక రోజు ఇంటి నుంచి వెళ్లగొట్టేస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకు? మళ్లీ అనవసరంగా లాస్యకు అవమానం జరగడం ఎందుకు? మనమే వెళ్లి తనని ఇంటికి తీసుకొచ్చేద్దాం అని అన్నాడు. వాట్ అంటూ ఒక్కసారిగా నోరు తెరిచింది అన్విత. అవునమ్మా, లాస్యను అవినాష్ గెంటేయకముందే మనమే వెళ్లి తెచ్చేసుకుందాం. నేను ఇప్పుడే వెళ్తాను అని అక్కడ్నుంచి కదలబోయాడు సురేంద్ర. అన్వితలో టెన్షన్ మొదలయ్యింది. అవినాష్ కావాలని లాస్య స్వయంగా అతని దగ్గరికి చేరుకుందని సురేంద్రకు తెలియదు. ఇప్పుడు అవినాష్ వాళ్ళింటికి వెళ్తే ఆ విషయంతో పాటు లాస్య ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలిసిపోతుందని ఆలోచించింది. అందుకే, వద్దు బాబాయ్, ఇప్పుడు మనం వెళ్తే బాగోదు. అవినాష్తో కలిసి ఉందంటే తనకు కూడా అతనంటే ఇష్టం ఉండుంటుంది కదా, ఇప్పుడు మనం వెళ్లి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఆమె అడిగింది. అవినాష్ అంటే లాస్యకు ఇష్టమున్నా అతనితో ఎక్కువ రోజులు కలిసి ఉండడం చాలా డేంజర్. ప్రపంచమంతా తన కాళ్ల కింద ఉండాలని అతను అనుకుంటాడు. అలాంటి వాడి నుండి మనం లాస్యను కాపాడాలి. నేనిప్పుడే వెళ్తాను. లాస్యను ఎలాగైనా ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. డబ్బున్న వాళ్ల ప్రేమలను ఎప్పటికీ నమ్మకూడదు. వాళ్లకి నిజానికి ప్రేమంటే ఏంటో అస్సలు తెలియదు. ప్రతి విషయాన్ని వాళ్ళు బిజినెస్ యాంగిల్లోనే చూస్తారు. అవినాష్ చేతుల్లో లాస్య మోసపోకముందే తననిక్కడికి తీసుకొచ్చేస్తాను అంటూ కారిడార్లోంచి హాస్పిటల్ ఎంట్రన్స్ వైపు వేగంగా వెళ్తున్నాడు సురేంద్ర. అది కాదు బాబాయ్, నువ్వు ఈ టైంలో వెళ్లడం మంచిది కాదేమో. అసలే చాలా కోపంలో ఉన్నావు. పెద్ద గొడవ జరుగుతుంది అని అన్విత చెబుతూనే ఉంది. ఆమె ఎంత చెబుతున్నా వినకుండా హాస్పిటల్ ఎంట్రన్స్ దాటేసి రోడ్డు మీదకి వచ్చి క్యాబ్లో ఎక్కాడు. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నాతో పాటు నువ్వు అక్కడికి వస్తే బాగోదు అని చెప్పేసి కార్ని పోనీయమని క్యాబ్ డ్రైవర్తో అన్నాడు సురేంద్ర. వెంటనే అన్విత కళ్ల ముందు నుండి రయ్యమని కారు వెళ్లిపోయింది. అన్వితకు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడెలాగైనా సురేంద్ర బాబాయిని అవినాష్ వాళ్ళింటికి వెళ్లకుండా ఆపాలని ఆమె అనుకుంది. అక్కడికి వెళ్తే పెద్ద గొడవ జరగడంతో పాటు లాస్య గురించి నిజం మొత్తం తెలిసిపోతుందని అనుకుని షాడోకి కాల్ చేసి విషయమంతా చెప్పేసింది. షాడో, ఎలాగైనా నువ్వే సురేంద్ర బాబాయిని ఆపాలి. అవినాష్ మీద ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఈరోజు పెద్ద గొడవ జరిగేలా ఉంది.
నా వల్ల బాబాయ్కి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. ప్లీజ్ ఆయన్ని అవినాష్ ఇంటికి చేరుకోకుండా చూడు అని అన్విత అంది. ఓకే అన్విత, నువ్వు కంగారు పడకు. నేనిప్పుడు అవినాష్ ఇంటికి చేరుకోవడానికి టైం పడుతుంది. నేన్నా మనుషులను పంపిస్తాను. దానికన్నా ముందు నువ్వు వెంటనే మరొక క్యాబ్ తీసుకుని మీ బాబాయిని ఫాలో చేయి అని అన్నాడు షాడో. సరేనని కాల్ కట్ చేసి రోడ్డు మీద వెళ్తున్న ఆటోని ఆగమని చెప్పి అందులో ఎక్కేసింది అన్విత. ఆ దారిలో ఎక్కడా సురేంద్ర వెళ్తున్న క్యాబ్ ఆమెకు కనిపించలేదు. దాంతో ఆమెకు ఆందోళన మరింత ఎక్కువైపోయింది. అవినాష్ ఇంటి దగ్గరికి చేరుకోగానే హ్యాండ్ బ్యాగ్లోంచి 500 రూపాయల నోటును తీసి డ్రైవర్కి ఇచ్చేసి చిల్లర అడగకుండానే ఫాస్ట్గా అవినాష్ ఇంటి వైపు పరిగెత్తింది. విశాలమైన స్థలంలో అవినాష్ ఇల్లు చాలా విశాలంగా ఉంది. గేట్ తీసుకుని కాంపౌండ్ వాల్ దాటగానే చిన్నపాటి పార్క్ ఉంది. అక్కడ్నుంచి 20 అడుగులు వేస్తే గుమ్మం వస్తుంది. గుమ్మం వైపు వేగంగా అడుగులు వేస్తోంది అన్విత. ఆమె ఇంట్లోకి అడుగు పెట్టగానే అమ్మో దయ్యం అని గట్టిగా అరిచింది భారతి. అన్విత సడన్ గా గుమ్మంలోకి ఎంటర్ అయ్యేసరికి భారతి భయపడి పెద్దగా అరిచింది. ఆ అరుపులను పట్టించుకోకుండా సురేంద్ర బాబాయ్ కోసం అటూ ఇటూ చూస్తోంది అన్విత. ఇంట్లోకి వచ్చింది దయ్యం కాదని అన్విత అని తెలుసుకున్న భారతి, మా ఇంట్లోకి నువ్వెందుకొచ్చావే? అసలేమనుకుంటున్నావు? నువ్వు ఇంట్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న మేనర్స్ లేదా? డైరెక్ట్గా వచ్చేస్తావా అని కోపంగా అరిచింది. అయినా కూడా అన్విత పట్టించుకోలేదు. హాల్లో సురేంద్ర లేకపోవడంతో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్లి అవినాష్తో గొడవ పడుతున్నాడేమో అనుకుంది. కాని ఆ ఫ్లోర్లోంచి కూడా ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో సురేంద్ర కూడా ఇక్కడికి రాలేదని డిసైడ్ అయ్యి అక్కడ్నుంచి వెళ్లిపోదామని వెనక్కి తిరిగింది. అంతలోనే, ఏంటే వచ్చావ్, చూసావ్, వెళ్ళిపోతున్నావు? అసలేమనుకుంటున్నావు నువ్వు? మా ఇల్లేమి పబ్లిక్ పార్క్ కాదు అలా రావడానికి. నీలాంటి వాళ్లు పర్మిషన్ తీసుకుని రావాలి అని కొంచెం గట్టిగా చెప్పింది భారతి. ఆమె మాటలు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అవినాష్కు వినిపించాయి. దాంతో వెంటనే మెట్లు దిగుతూ, ఏంటమ్మా ఏమైంది అని అడిగాడు. గత కొన్ని రోజులుగా అవినాష్ ఇంట్లో ఎక్కువగా ఉండడం లేదు. కేవలం నిద్రపోవడానికి మాత్రమే ఇంట్లోకి వస్తున్నాడు. అన్విత ఆలోచనలతో అతడు రోజూ మందు తాగుతున్నాడు. లాస్య మొహం చూడ్డం ఇష్టం లేక ఇంట్లోకి రావడం పూర్తిగా మానేశాడు. వచ్చినప్పుడల్లా పడుకుండి నిద్రపోతున్నాడే తప్ప ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం లేదు. తన దగ్గరికి వస్తున్న అవినాష్ని చూసిన భారతి, నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ పొగరబోతులే ఉన్నారు. అసలు వాళ్ళని నీ గర్ల్ ఫ్రెండ్స్ లాగా ఎలా యాక్సెప్ట్ చేసుకున్నావో ఏంటో, నీకు కొంచెమైనా తెలివిలేదు అని అంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? లాస్య పైన బెడ్రూంలోనే ఉంది. నీకు తనకు ఊరికే గొడవ జరుగుతుందని అక్కడే ఉంటుంది అని అవినాష్ అంటుండగా, నేను మాట్లాడుతుంది లాస్య గురించి కాదు, నీ మాజీ భార్య అన్విత ఇక్కడికొచ్చింది అని అంది భారతి. అంతే, టక్కున అక్కడ్నుంచి కదిలి ఫాస్ట్గా గుమ్మం వైపు వెళ్లాడు. తాను చెప్తున్న మాటలను పట్టించుకోకుండా వెళ్తున్న అవినాష్ను చూసి, రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు? అన్వితతో నువ్వు రిలేషన్లో ఉన్నావా? అసలేం జరుగుతోంది అని గట్టిగా అరిచింది భారతి. అయినా వినకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. పై ఫ్లోర్లో ఉన్న లాస్య భారతి మాటలు విన్నది. దాంతో వేగంగా మెట్లు దిగి అవినాష్ వెనకాలే వెళ్తోంది. కాంపౌండ్ ఏరియాలో అన్విత కనిపించకపోవడంతో వేగంగా గేటు దాటి బయటకు వెళ్లి అటూ ఇటూ చూశాడు. ఇంటికి ఎడమవైపునున్న రోడ్డు మీద ఎవరికోసమో ఎదురు చూస్తూ అన్విత కనిపించేసరికి, అన్విత అన్విత అని పిలుస్తూ ఆమె దగ్గరికి వెళ్లాడు. ఆ పిలుపు వినగానే అక్కడ్నుంచి కదిలి కొంచెం పక్కకు వెళ్లాలని ఆమె అనుకుంది. కాని వేగంగా వెళ్లిన అవినాష్ ఆమె భుజం పట్టుకొని, అన్విత నేనెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయవేంటి అని అడిగాడు. ఆమెకు కోపమొచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ, నన్ను వదిలే అవినాష్, నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇప్పుడు నన్ను వదలకపోతే నీ మీద నేను కేసు వేయాల్సొస్తుంది అని చెప్పింది అన్విత. ఆ మాటలకు సమాధానంగా, ఐఎమ్ సారీ అన్విత, నిన్న నేను చేసింది తప్పే. ఓవర్గా బిహేవ్ చేశాను. అలా చేయకుండా ఉండాల్సింది. అయినా నాకు తెలుసు నువ్వు నా దగ్గరకొస్తావని అని అతడు చెప్తుండగా, నేను నీ దగ్గరికి వస్తానని నువ్వెలా అనుకున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది అన్విత. మన మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి ఫొటోస్ అన్నీ కార్లోనే మర్చిపోయావు కదా, వాటి కోసం వస్తావని నాకు తెలుసు. వరి అవ్వకు, అవన్నీ నా దగ్గర సేఫ్గా ఉన్నాయి. నిన్న జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇక నుంచి నేను నిన్ను బాగా చూసుకుంటాను. డైవర్స్ ఆలోచన మానుకో ప్లీజ్ అని అన్నాడు అవినాష్. ఆమెకు కోపమొస్తోంది. బాగా చూసుకుంటావా? ఎలా చూసుకుంటావ్?
ఇంతకుముందు నన్ను ఎలా చూసుకున్నావో నీకు తెలుసా? నీ కాలి కింద చెప్పులా నన్ను చూశావు. ఆ రోజులను నేను మర్చిపోలేను. అయినా ఆ విషయాలను తలుచుకోవడం నాకిష్టం లేదు అని ఆ రోడ్డు మీద తిరుగుతున్న క్యాబ్స్ వైపు పరిశీలనగా చూస్తోంది అన్విత. ఆ క్యాబ్లో సురేంద్ర బాబాయ్ ఉన్నాడేమోనని, ఒకవేళ ఉంటే అతన్ని అక్కడి నుండే మళ్లీ వెనక్కి తీసుకురావాలని ఆమె ఆలోచిస్తోంది. ఐఎమ్ సారీ అన్విత, నేను నిన్ను సరిగ్గా చూసుకోలేదు. ఇక నుంచి చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకేం కావాలి? నువ్వేం కావాలంటే అది తీసుకొస్తాను. ఏదైనా సరే. నీకు కార్లు అంటే ఇష్టం కదా, అందుకే కార్ షోలో మోడల్లాగా పార్టిసిపేట్ చేశావు. సో నీకు మంచి కార్ తీసుకుంటాను. ఎలాంటి కార్ కావాలో చెప్పు. స్పోర్ట్స్ కార్, ఆఫ్ రోడ్ కార్ ఏదైనా సరే నువ్వు అడుగు, నేను తీసుకుంటాను అని ఆమెకు ఆఫర్ చేస్తున్నాడు అవినాష్. ఏదైనా తప్పు జరిగినప్పుడు అమ్మాయిలకు కావాల్సింది ఇచ్చి ఆ తప్పును చెరిపేసుకోవచ్చని అవినాష్ గట్టి నమ్మకం. ఇంతకు ముందే చెప్పినట్టు అమ్మాయిలు డబ్బంటే పడి చచ్చిపోతారని అవినాష్ ఫీల్ అవుతుంటాడు. ముఖ్యంగా లగ్జరీ కార్లు, డ్రెస్లు ఎక్కువగా ఇష్టపడతారని, వాటిని చూసే స్నేహం చేస్తారని చిన్నప్పటి నుండి డబ్బు మధ్య పెరిగిన అవినాష్ నమ్ముతుంటాడు. ఇప్పుడు అదే ఫార్ములాను అన్విత దగ్గర ఉపయోగించి తన తప్పును సరిచేసుకుందామని ట్రై చేస్తున్నాడు. అవినాష్ మాటలకు సమాధానంగా, నాకు నీ నుండి ఏమీ వద్దు అవినాష్, కావాల్సింది ఒక్కటే, డైవర్స్. ఎప్పుడు కోర్టుకు వస్తావో చెప్పు. నీతో లీగల్గా విడిపోతే అదే నాకు చాలు. నీతో కలిసి ఉండాలనే ఆలోచన నేను కలలో కూడా చెయ్యను. నువ్వు కూడా అటువంటి ఆశలు పెట్టుకోవద్దు అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది అన్విత. ఆమెకు భయంగా ఉంది. అవినాష్తో మాట్లాడుతున్నప్పుడు సడన్గా వాళ్ళ బాబాయ్ వస్తే ఇంకా పెద్ద గొడవ జరుగుతుందని ఆమె అనుకుంటోంది. ఈ సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆమెకు తెలియట్లేదు. అప్పటికే 5 నిమిషాలు కావస్తున్నా అక్కడికి సురేంద్ర రాలేదు. అసలు బాబాయ్ ఎక్కడ ఇరుక్కుపోయాడో ఆమెకు తెలియలేదు. ఇలా రకరకాల ఆలోచనలతో ఆమె సతమతమవుతుండగా, నీకు నేను డైవర్స్ ఇవ్వలేను అన్విత. నాకు నీతో కలిసుండాలనుంది. జీవితాంతం నీతోనే ఉండాలనుంది. నువ్వు కూడా నీ మనసు మార్చుకో. మనిద్దరం హ్యాపీగా కలిసిపోదాం. కావాలంటే నీకోసం మరొక మంచి ఇల్లు తీసుకుంటాను. అక్కడ అమ్మ కూడా ఉండదు. నువ్వు నేను ఇద్దరమే హ్యాపీగా ఉండొచ్చు. చిన్న చిన్న బట్టలు వేసుకుని మోడల్లాగా యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెబుతుండగా, స్టాప్ ఇట్ అవినాష్, నాతో ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా? మీ ఇంట్లో నువ్వు ప్రేమించిన లాస్య ఉండగా నన్నెలా కోరుకుంటున్నావు? షీస్ ప్రెగ్నెంట్ నౌ. నీ బిడ్డ తన కడుపులో పెరుగుతోంది. నువ్వేమో అవతల అమ్మాయిల వైపు చూస్తున్నావు. కొంచెమైనా సిగ్గు తెచ్చుకో. ఇంకా చిన్నపిల్లాడివి కాదు అని కోపంగా అంది అన్విత. ఆ మాటలకు చిన్నగా నవ్విన అవినాష్, నాకిప్పుడు మొత్తం అర్థమైంది అన్విత. నాతో నువ్వు కలిసి ఉండడానికి నీకు అడ్డుగా ఉన్న సమస్య లాస్యనే కదా, తాను ప్రెగ్నెంట్ అవడమే కదా. దాని గురించి నువ్వు బాధపడకు. కావాలంటే లాస్యకు అబోర్షన్ చేయిస్తాను అని అన్నాడు. అన్విత షాక్ అయిపోయింది. తనను పొందడానికి అవినాష్ ఏ పని చేయడానికైనా దిగజారుతున్నాడని అనుకుని అతన్ని చూస్తూ ఉండిపోయింది. కొన్ని క్షణాల తరువాత తేరుకున్న అన్విత, నీకు పిచ్చి పట్టిందా అవినాష్? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకు పుట్టబోయే బిడ్డను చంపేసుకుంటావా? ఛీ, ఇలాంటి మనుషులు కూడా ఉంటారని తలుచుకుంటేనే కడుపు రగిలిపోతోంది అని కోపంగా అంది. ఎందుకు కోపడుతున్నావు? నువ్వే కదా లాస్య అడ్డుగా ఉందని చెప్తున్నావు. అందుకే తనకు అబోర్షన్ చేయిస్తాను. అప్పుడు నీకోకే కదా అని అన్నాడు అవినాష్. కాదు అని వెనకాల నుండి గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ లాస్య కనిపించింది. అంతే, అవినాష్ షాక్ అయ్యాడు. అన్విత ఆశ్చర్యపోయింది. ఇప్పుడేం జరగనుంది? అవినాష్తో లాస్య గొడవ పెట్టుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.